భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒక చేతిలో విల్లు, మరో చేతిలో ప్రాణాలు తీసే బాణం, మనసు నిండా క్రూరత్వం, రక్తం చిందించడమే వృత్తిగా బతికే ఒక వేటగాడు ఒక్క రాత్రిలో పుణ్యాత్ముడిగా ఎలా మారాడు? సాక్షాత్తు యమధర్మరాజు కూడా అతన్ని తాకలేక ఎందుకు వెనుదిరిగాడు? కేవలం ఒకే ఒక్క రాత్రి ఆకలితో ఉండి నిద్రపోకుండా అతను చేసిన ఆ పనేంటి? వేటగాడిని కూడా వేల్పుగా మార్చిన మహాశివరాత్రి అసలు రహస్యం మీకు తెలుసా? పదండి, కైలాసనాథుడు స్వయంగా పార్వతీదేవికి వివరించిన ఆ అద్భుతమైన గాథను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము. అయితే మరొక్కసారి భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ రోజు చేసే ఉపవాసం, జాగరణ మన జన్మజన్మల పాపాలను కడిగివేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ పండగ ఎలా మొదలైంది? వేటగాడైన చిత్రబాణుడి కథలో ఉన్న పరమార్థమేంటి? అయితే ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఇలా అడిగింది: స్వామి, మానవులు చేసే పాపాలకు విముక్తి లేదా? వారు మోక్షం పొందాలంటే ఏ వ్రతం ఆచరించాలి? దానికి శివుడు నవ్వుతూ, దేవి, తెలిసి చేసినా తెలియక చేసినా మహాశివరాత్రి వ్రతం చేస్తే చాలు, వారికి నా లోకంలో స్థానం లభిస్తుంది అంటూ ఈ కథను వివరించాడు. పూర్వం చిత్రబాణుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు క్రూర మృగాలను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. తన కూతురు పెళ్లి కోసం ఒక వ్యాపారి దగ్గర అప్పు చేసి అది తీర్చలేక జైలు పాలయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. చెరసాలలో ఉన్న సమయంలో భక్తులు పాడుతున్న శివనామ స్మరణ అతని చెవిన పడింది. ఆకలితో ఉన్న అతను శివకథలను వింటూ ఆ రోజంతా గడిపాడు. సాయంత్రం వేళ వ్యాపారిని బ్రతిమలాడి రేపటి కల్లా బాకీ తీరుస్తా అని చెప్పి అడవికి వేటకు వెళ్ళాడు. కాని దురదృష్టవశాత్తు ఆ రాత్రి అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. అలసిపోయిన చిత్రబాణుడు ఒక చెరువు దగ్గరున్న మారేడు చెట్టుపైకి ఎక్కాడు. అక్కడ జంతువుల కోసం పొంచి ఉన్నాడు. కాని ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని అతనికి తెలియదు. ఆ రాత్రి అతనికి తెలియకుండానే 3 అద్భుతాలు జరిగాయి. ఒకటి, ఆకలి వల్ల ఉపవాసం జరిగింది. రెండవది, జంతువుల కోసం ఎదురు చూస్తూ నిద్రపోనందున జాగరణ జరిగింది. ఇక మూడవది, కొమ్మలు అడ్డుగా ఉన్నాయని ఆకులు తుంపి కింద పడేయడం వల్ల బిల్వార్చన కూడా జరిగింది. ఆ సమయంలో మొదటి జాములో ఒక గర్భిణీ జింక వచ్చింది. దానిని చంపబోతే అది తన బిడ్డకు జన్మనిచ్చి తిరిగి వస్తానని మాట ఇచ్చింది. చిత్రబాణుడిలో మార్పు మొదలైంది. దానిని వదిలేశాడు. ఇక ఆ తరువాత వరుసగా మరో 2 జింకలు వచ్చాయి. ఒకటి తన భర్త కోసం వెతుకుతున్నానని, మరొకటి తన పిల్లల కోసం వెతుకుతున్నానని అలా చెప్పసాగాయి. మాట తప్పకుండా తిరిగి వస్తామని, తమని వదిలేయమని వేడుకున్నాయి. అవి చెప్పిన మాటలకు చిత్రబాణుడు కరిగిపోయాడు. చివరిగా 4వ జాములో ఒక మగ జింక వచ్చింది. అది తన కుటుంబం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే ఆ మొదటి 3 జింకల భర్తనే ఈ జింక. కాని అప్పటికే శివ పూజ ఫలితంతో చిత్రబాణుడి హృదయం దయతో నిండిపోయింది. ఆ జింకల సత్యనిష్టను చూసి అతను తన విల్లును పక్కన పడేసి పశ్చాత్తాపంతో ఏడ్చాడు. తెల్లవారేసరికి ఆ 4 జింకలు తమ మాట ప్రకారం చిత్రబాణుడి ముందు నిలబడ్డాయి. కాని చిత్రబాణుడు వాటికి నమస్కరించి అడవిలోకి పంపేశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక పుష్పక విమానం దిగి వచ్చింది. శివదూతలు అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: చూసావా దేవి, చిత్రబాణుడు అజ్ఞానంతో చేసినా సరే శివరాత్రి రోజు నామస్మరణ చేస్తూ బిల్వార్చన చేశాడు కాబట్టే అతనికి ముక్తి లభించింది. భక్తితో చేసే పూజ కంటే పరివర్తనతో కూడిన మనసే నాకు ఇష్టం. అయితే ఈ శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాదు, చిత్రబాణుడిలా మనసులో ఉన్న కోపాన్ని, హింసను వదిలేద్దాం. ఈ పవిత్రమైన కథను మీరు విన్నారు కాబట్టి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అయితే మీరు ఈ శివరాత్రికి ఏ ఆలయానికి వెళ్తున్నారు?
కింద కమెంట్స్ లో ఓం నమః శివాయ అని రాసి మీ భక్తిని చాటుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.